వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్విక్ డిస్క్లైమర్. ఈ వీడియోలో నేను ఏదైనా కంట్రీ పేరు తీసుకుంటే నేను మాట్లాడుతున్నది ఆ కంట్రీలో ఉండే రూలింగ్ క్లాస్ గురించి కానీ లేదా గవర్నమెంట్ గురించి కానీ మాత్రమే. ఆ కంట్రీలో ఉండే కామన్ పబ్లిక్ గురించి కాదు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు మన అగ్రికల్చర్, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, లాంగ్వేజ్, కల్చర్ వీటన్నిటిని నాశనం చేస్తే వాళ్ళు పోతూ పోతూ మనకి ఇచ్చిన పార్టింగ్ గిఫ్టే మన బార్డర్స్లో ఉన్న 2 హాస్టైల్ నేబర్స్. మన నార్త్ వెస్ట్ బార్డర్లో పాకిస్తాన్. ఇండియాకి, ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ కొద్దిగా న్యూసెన్స్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉంది, కానీ పాకిస్తాన్ జీడిపితో కంపేర్ చేస్తే ఇండియన్ జీడిపి 10,000 రెట్లు పెద్దది. పైగా పాకిస్తాన్ ఒక క్షీణ దశలో ఉన్న దేశం. ఇట్స్ ఎ కంట్రీ ఇన్ డిక్లైన్. ప్రపంచానికి అది సిగ్నిఫికెంట్గా ఎక్స్పోర్ట్ చేసేది ఏదీ లేదు. పైగా IMF నుంచి, ఇతర దేశాల దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ ప్యాకేజెస్ అడుక్కుని మరీ సర్వైవ్ అవుతున్న నేషన్. సో గ్లోబల్ స్టేజ్లో పాకిస్తాన్ అనేది ఇండియాకి అంత సిగ్నిఫికెంట్ కాదు, కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక మన నార్త్ అండ్ ఈస్టర్న్ బార్డర్లో ఉన్నది పాకిస్తాన్ని ఆడించే వన్ ఆఫ్ ద పపెట్ మాస్టర్స్, చైనా. చైనా జీడిపి $17.7 ట్రిలియన్, అంటే ఇండియా కంటే 5 రెట్లు ఎక్కువ. అండ్ ఇండియాకి చైనాతో ఉన్న ఇయర్లీ ట్రేడ్ డెఫిసిట్ సుమారు $80 బిలియన్. దానికి తోడు గ్లోబల్ సప్లై చైన్స్కి చైనా ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇండియాకి చైనాతో కంపేర్ చేస్తే ఉండే డెఫిసిట్స్ కేవలం ఎకనామిక్ ఓ జియోపొలిటికల్లో మాత్రమే కాదు, ఇంకో డొమైన్లో కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. థ్యాంక్ఫుల్లీ ఇండియాలో ఇంటర్నెట్ ఇంకా రిలేటివ్లీ ఓపెన్ అండ్ ఫ్రీ, కాబట్టి మనకి చాలా టాపిక్స్ మీద ఆన్లైన్లో డిస్కోర్స్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ డిస్కోర్స్లో కొంచెం శాతం మన లోకల్ లాంగ్వేజెస్లో ఉన్నా కానీ ఎక్కువ శాతం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ చైనాలో సుమారు 22 కోట్ల మందికి ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, చదవడం కానీ, రాయడం కానీ వచ్చు. కాబట్టి మన సొసైటీలో ఎలాంటి టాపిక్స్ మీద డిస్కోర్స్ జరుగుతుంది, మన సొసైటీలో ఉన్న ఫాల్ట్ లైన్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంది. అండ్ అవసరమైతే వెపనైజ్ చేసే కేపబిలిటీ కూడా ఉంది. కానీ చైనా విషయానికి వస్తే వాళ్ళ ఇంటర్నెట్ అనేది కంప్లీట్లీ సెన్సర్డ్. పైగా వేరే కంట్రీస్కి వర్చువలీ క్లోజ్డ్ అనే చెప్పొచ్చు. పోనీ ఎలాగోలా ఇండియన్స్కి చైనీస్ ఇంటర్నెట్కి యాక్సెస్ వచ్చినా కానీ వాళ్ళ ఆన్లైన్ డిస్కోర్స్ అంతా మ్యాండరిన్లో కానీ, క్యాంటనీస్లో కానీ ఉంటుంది. మనలో ఎంతమందికి ఈ 2 భాషలు వచ్చు? సో ఇండియన్స్కి చైనా గురించి కానీ, వాళ్ళ సొసైటీ గురించి కానీ, వాళ్ళ వరల్డ్ వ్యూ గురించి కానీ చాలా ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ అయితే ఉంది. అండ్ ఇండియా ఆ డెఫిసిట్ని పూడ్చే ఎఫర్ట్లో నా వంతు ఉడతాభక్తి ప్రయత్నమే ఈ వీడియో సిరీస్. మనకి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనగానే గుర్తొచ్చేది సోషల్ మీడియాలో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ కానీ, న్యూస్ మీడియాని వెపనైజ్ చేయడం కానీ, ఇలాంటివి. కానీ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది చాలా ఎర్లీగా స్కూలింగ్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలే కదా, ఏది చెప్తే అది చాలా తొందరగా నమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్నప్పుడు హైటెక్ సిటీ చుట్టూతా మొత్తం అన్ని కొండలు గుట్టలే ఉండేవి. ఆ కొండల్లో లిలిపుట్స్ ఉంటారని ఎవడో క్లాస్మేట్ చెప్తే ఇంకో ప్రశ్న అడగకుండా నమ్మేశా. స్కూల్ హిస్టరీ బుక్స్లో అశోక ద గ్రేట్ అంటే రోడ్లకి 2 పక్కలా చెట్లు నాటించాడు, కళింగ వార్లో జరిగిన డెత్ అండ్ డిస్ట్రక్షన్ని చూసి చలించిపోయి బుద్ధిజంకి కన్వర్ట్ అయ్యాడు అంటే నిజమేనేమో అని అనుకున్నా. కానీ తన ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ వల్ల అశోకాని అప్పట్లో చండశోక అని పిలిచేవారని, తను కింగ్ అవ్వడానికి 99 మంది స్టెప్ బ్రదర్స్ని చంపించేశాడని, అండ్ కళింగ వార్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని ఏళ్ల ముందే తను ఆల్రెడీ బుద్ధిస్ట్ అని పెద్దయ్యాక ఇంటర్నెట్ వల్ల తెలిసింది. ఇంకో ఎగ్జాంపుల్, మన స్కూల్ హిస్టరీ బుక్స్లో ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది అంటే గాంధీజీ అండ్ నెహ్రూ లాంటి వాళ్ళు చేసిన సత్యాగ్రహం వల్ల, వాళ్ళు చేసిన పీస్ఫుల్ ప్రొటెస్ట్ వల్ల అని చెప్పారు. కానీ గదర్ మూవ్మెంట్ గురించి, నేతాజీ స్టార్ట్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఇంపాక్ట్ గురించి, 1945లో జరిగిన బాంబే నేవల్ మ్యూటినీ గురించి పెద్దయ్యాక ఇంటర్నెట్ వల్లే తెలిసింది. మనకి రిలేటివ్గా ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ ఉండడం వల్ల స్కూల్ హిస్టరీ బుక్స్లో చెప్పిన నిజాలేంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ చైనాలో ఇంటర్నెట్ అనేది కంప్లీట్లీ సెన్సర్డ్. కాబట్టి వాళ్ళకి స్కూల్లో ఏ ప్రాపగాండా అయితే రుద్దుతారో లైఫ్ లాంగ్ అదే వాళ్ళు నాలెడ్జ్గా రీటైన్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలా చైనీస్ స్కూల్స్లో పిల్లలకి రుద్దుతున్న వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాపగాండా థీమ్సే సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్. అసలు ఈ సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటే ఏంటి, దానిలో ఎంత నిజం ఉంది, అండ్ దీనిని ప్రాపగాండా అని ఎందుకు అంటున్నాను ఇప్పుడు చూద్దాం. 17th అండ్ ఎర్లీ 18th సెంచరీస్లో చైనా ఒక చాలా వెల్దీ కింగ్డమ్. అప్పట్లో ఉన్న వరల్డ్ పవర్స్ అన్నిటితో చైనాకి ట్రేడ్ సర్ప్లసెస్ ఉండేవి. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాళ్ళు ప్రపంచానికి చేసే టీ ఎక్స్పోర్ట్స్. ఎస్పెషలీ బ్రిటిష్ ఎంపైర్కి చైనాతో ఉండే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే వాళ్ళ ఖజానాలో ఉండే సిల్వర్ అంతా ఖాళీ అయిపోయేంత. అండ్ దీనిని కౌంటర్ చేయడానికే అప్పట్లో బ్రిటిష్ ఎంపైర్ ఒక డ్రగ్ డీలర్ అవతారం ఎత్తింది. అండ్ వాళ్ళు ఎంచుకున్న డ్రగ్గే ఓపియం. ఓపియం అనేది చైనా కొత్త ఏం కాదు. అప్పటికే కొన్ని జనరేషన్స్గా ఓపియంని మెడిసినల్ పర్పసెస్కి వాళ్ళు వాడుతూనే వచ్చారు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రంగంలోకి దిగాక ఇండియన్ ఫార్మర్స్ని ఓపియం పండించేలా ఫోర్స్ చేసి
దాన్ని తీసుకెళ్లి చైనీస్ మార్కెట్లో ఫ్లడ్ చేశారు. దీనితో లోకల్ పాపులేషన్ ఓపియంకి ఎడిక్ట్ అయ్యి కంప్లీట్గా అన్ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్లా తయారైంది. ఇది నోటీస్ చేసి చైనాలో ఓపియంని బ్యాన్ చేసినా కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓపియంని ఇల్లీగల్గా చైనాలోకి స్మగుల్ చేస్తూనే ఉంది. అలా స్మగుల్ చేస్తున్న ఒక షిప్ని సీజ్ చేసిన చైనీస్ అఫీషియల్స్ 1839లో సుమారు 1000 టన్నుల ఓపియంని డిస్ట్రాయ్ చేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్తో బ్రిటన్ చైనా మీద వార్ డిక్లేర్ చేసింది. అదే ఫస్ట్ ఓపియం వార్. దీనిలో చైనా ఓడిపోయాక వాళ్ళు సైన్ చేయాల్సి వచ్చిన ట్రీటీయే ట్రీటీ ఆఫ్ నాన్కింగ్. అండ్ ఈ ట్రీటీతో చైనాలో సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ స్టార్ట్ అయింది. ఈ ట్రీటీ ప్రకారం బ్రిటిష్ సిటిజన్స్కి చైనా లాస్ వర్తించవు. జస్ట్ ఇమాజిన్, వాళ్ళ దేశంలో బ్రిటిషర్స్ వచ్చి ఏది పడితే అది చేయొచ్చు, కానీ చైనీస్లో వాళ్ళని ఏమీ చేయలేదు. కానీ చైనాకి జరిగిన ఈ హ్యూమిలియేషన్ బ్రిటన్కి అండ్ అదర్ యూరోపియన్ పవర్స్కి ఇంకా సరిపోలేదు. ఇంకా ఏదో చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా చైనీస్ పీపుల్కి బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ అంటే విసిగెత్తిపోయి చైనాలో ఉన్న బ్రిటిష్ ట్రేడర్స్ మీద, వాళ్ళు ఆక్యుపై చేసుకున్న పోర్ట్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీనితో ఫస్ట్ ఓపియం వార్ జరిగిన 20 ఏళ్లకే సెకండ్ ఓపియం వార్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ వార్లో బ్రిటన్తో పాటు ఫ్రాన్స్ కూడా ఫైట్ చేసింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ చైనా ఈ వార్ కూడా ఓడిపోయి ట్రీటీ ఆఫ్ పేకింగ్ సైన్ చేసింది. అండ్ ఈ ట్రీటీ వల్ల చైనా మొత్తంలో ఓపియం ట్రేడ్ లీగల్ చేయడమే కాకుండా ఇంకొన్ని పోర్ట్స్ బ్రిటన్కి, ఫ్రాన్స్కి చైనా ఇచ్చేయాల్సి వచ్చింది. ఇదే అదనుగా రష్యా కూడా చైనాలో ఉన్న కొన్ని నార్థన్ టెరిటరీస్ని ఆక్యుపై చేసుకుంది. ఇది చైనాకి జరిగిన సెకండ్ హ్యూమిలియేషన్. అండ్ ఎగ్జాక్ట్గా ఈ సెకండ్ ఓపియం వార్ జరుగుతున్న టైంలోనే చైనీస్ చింగ్ ఎంపైర్లో ఒక మేజర్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. హౌ కన్వీనియంట్ కదా. హాంగ్ షీక్వాన్ అనే ఒక చైనీస్ మ్యాన్ తన బ్రదర్ ఆఫ్ జీసస్ అని, సెకండ్ సన్ ఆఫ్ గాడ్ అని క్లెయిమ్ చేసుకుని చైనా లోపలే తాయ్పింగ్ హెవెన్లీ కింగ్డమ్ అనే ఒక సపరేట్ క్రిస్టియన్ నేషన్ని క్రియేట్ చేయడానికి తాయ్పింగ్ రెబెలియన్ అని ఒక సివిల్ వార్ స్టార్ట్ చేశాడు. సపరేట్ క్రిస్టియన్ కింగ్డమా? ఇది ఈ మధ్యనే ఎక్కడో విన్నట్టుందే. The Prime Minister of Bangladesh, Sheikh Hasina, has made some shocking claims and allegations about a plot to establish a Christian state like East Timor using parts of Bangladesh and Myanmar. The Prime Minister Sheikh Hasina, she says a plot is afoot to carve up her country, a plot to create a new Christian state from parts of Bangladesh and neighboring Myanmar. అండ్ ఈ తాయ్పింగ్ రెబెలియన్లో ఆల్మోస్ట్ 2 crore పీపుల్ చనిపోయారు. చైనాకి ఈ సెంచరీలో ఇది థర్డ్ హ్యూమిలియేషన్. ఇదంతా జరిగిన కొన్ని డికేట్స్ తర్వాత 1895లో జపాన్ చైనాని అటాక్ చేసి గెలిచింది. అండ్ ఇప్పుడు దాకా జరిగిన హ్యూమిలియేషన్స్ అన్నిటికంటే ఇది చైనాకి చాలా పెద్ద హ్యూమిలియేషన్. ఎందుకంటే అప్పటిదాకా ఆ ఏరియాలో చైనా అనేది ద మోస్ట్ డామినెంట్ కింగ్డమ్. కొరియా అండ్ జపాన్ ఈ రెండు చైనాకి సామంత రాజ్యాలలాగా, అంటే ట్రిబ్యూటరీ కింగ్డమ్స్ అనమాట. అండ్ ఈ వార్లో ఓడిపోయినందుకు చైనా జపాన్కి తైవాన్ని అప్పగించాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్, జాపనీస్ ఫుల్ ఇన్వేజన్ ఆఫ్ చైనా, ఆక్యుపేషన్ ఆఫ్ మంచూరియా, నాన్కింగ్ మ్యాసకర్ అండ్ జాపనీస్ సోల్జర్స్ చైనీస్ పాపులేషన్ మీద చేసిన ఘోరమైన బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్, ఇలా లెక్కలేనన్ని ఎన్నో హ్యూమిలియేషన్స్ని చైనా తట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ 100 years ఆఫ్ బ్లడీ హిస్టరీనే చైనీస్ పీపుల్ సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని పిలుచుకుంటారు. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పినవన్నీ నిజాలే అయితే ఆ నిజాలని చైనీస్ పీపుల్ వాళ్ళ స్కూల్ పిల్లలకి చెప్పి పెంచితే అందులో తప్పే ఉంది, దాన్ని ప్రాపగాండా అని ఎందుకు అనుకోవాలి అని. నిజమే, ఇవన్నీ ట్రూలీ హారిఫైయింగ్ ఇన్సిడెంట్సే. కానీ చైనీస్ స్కూల్స్లో చెప్పే సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ కథ 1839లో ఫస్ట్ ఓపియం వార్తో స్టార్ట్ అయ్యి చాలా కన్వీనియంట్గా 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పవర్లోకి వచ్చాక ఆగిపోతుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలని కంప్లీట్గా వైట్ వాష్ చేసేస్తున్నారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్కి చైనా మీద ఫుల్ స్కేల్ ఇన్వేజన్ లాంచ్ చేసే అంత ఆపర్చునిటీ ఎలా దొరికింది? 1920s నుంచి 1940s వరకు కుమింటాంగ్ అనే ఒక పార్టీకి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా లోపలే ఒక ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ జరిగింది. ఈ పవర్ స్ట్రగుల్ జరుగుతున్న టైంలోనే అదే అదునుగా జపాన్ చైనా మీద అటాక్ చేసింది. అలాంటప్పుడు జపాన్ చేతిలో చైనా చూసిన హ్యూమిలియేషన్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ మావో జెడాంగ్ కూడా ఇండైరెక్ట్గా రెస్పాన్సిబులే కదా. పోనీ 1949 తర్వాత మావో జెడాంగ్ పవర్లోకి వచ్చిన తర్వాత అంతా బాగానే జరిగిందా, ఎలాంటి హ్యూమిలియేషన్స్ జరగలేదా అంటే అది కూడా నిజం కాదు. మావో జెడాంగ్ ఇంట్రడ్యూస్ చేసిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే కొన్ని పాలసీస్ వల్ల చైనాలో అప్పట్లో ఒక ఘోరమైన ఫ్యామిన్ వచ్చింది. అండ్ ఆ ఫ్యామిన్లో కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం 1.5 నుంచి 5.5 కోట్ల మంది చచ్చిపోయారు. ఇది హ్యూమిలియేషన్ కాదా? మావో జెడాంగ్ స్టార్ట్ చేసిన కల్చరల్ రెవల్యూషన్ అనే ఒక ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్లో సుమారు 15 నుంచి 20 లక్షల మంది చనిపోయారు. ఇది హ్యూమిలియేషన్ కాదా? సెకండ్ ఓపియం వార్ టైంలో బ్రిటిషర్స్ ఓల్డ్ సమ్మర్ ప్యాలెస్ అనే ఒక ఇంపార్టెంట్ చైనీస్ మాన్యుమెంట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ని చూపించి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వెస్టర్నర్స్ చైనా యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని డిస్ట్రాయ్ చేశారు అని గుండెలు బాదుకుంటూ ఉంటారు. మరి 1950s నుంచి టిబెటన్ కల్చర్తో CCP చేసినదేంటి? అంతెందుకు, మెయిన్ల్యాండ్ చైనాలో ఉన్న ఎన్నో చైనీస్ కల్చర్ అండ్ ట్రెడిషన్ రిలేటెడ్ మాన్యుమెంట్స్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేదా? వాటి సంగతి ఏంటి? సో బేసిక్గా మావో జెడాంగ్ అండ్ CCP పవర్లోకి వచ్చాక చైనా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని వాళ్ళ స్కూల్స్లో రుద్దుతున్న నేరేటివ్. వాళ్ళ వల్ల చైనీస్ సొసైటీకి జరిగిన హ్యూమిలియేషన్స్ని చాలా కన్వీనియంట్గా కార్పెట్ కిందకి తోసేస్తున్నారు. అసలు మావో జెడాంగ్ ఇంట్రడ్యూస్ చేసిన పాలసీస్ ఏంటి?
దానివల్ల అంతమంది ఎందుకు చనిపోయారు, కరెంట్ చైనీస్ సొసైటీ మావో జెడాంగ్ని ఎలా గుర్తుపెట్టుకుంది, అండ్ దానివల్ల చైనా ప్రపంచాన్ని చూసే లెన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇలాంటి టాపిక్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అదండి విషయం. చైనీస్ హిస్టరీలో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ బ్లడీ పీరియడ్స్ని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం వాడేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.